ఫ్రెండ్స్ టెక్నాలజీ 1942 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 8, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ ఐప్యాడ్ మినీ 7th జనరేషన్ అయితే నెక్స్ట్ జనరేషన్ రాబోతుందో దానిలో OLED డిస్ప్లే తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఉన్నవన్నీ LCD డిస్ప్లేతోనే ఉన్నాయి. ఓన్లీ వాళ్ళ ప్రో మోడల్స్లోనే ఉంటాయి OLED ప్యానల్స్. ఇప్పుడు బడ్జెట్లో అయితే మినీ సిరీస్ ఉందో వాటికి కూడా యాడ్ చేయబోతున్నారు. ఇది 2025 ఎండింగ్లో అయినా చూడొచ్చు మనం, లేకపోతే 2026 ఫస్ట్ హాఫ్లో అయినా చూడొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ క్వార్టర్లో. నెక్స్ట్ మోటరోలా నుంచి మోటరోలా H60 స్టైలస్ అని చెప్పేసి ఒక ఫోన్ చక్కర్లు కొడుతుంది. అంటే ఇన్బిల్డ్ స్టైలస్తో వస్తుంది. సామ్సంగ్ ఫోన్స్ చూస్తాం కదా మనం, నోట్ సిరీస్ అండ్ ఇప్పుడు S సిరీస్లో వస్తుంది. సేమ్ అదే టైప్లో వస్తుంది, బడ్జెట్లో వస్తుంది. ఇది 25,000 రూపాయల బడ్జెట్లో తీసుకొని రావచ్చు. అండ్ ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఫొటోస్ అయితే. ఇంతకుముందు చూడొచ్చు మోటరోలా ఫస్ట్ IP68 తీసుకొని వచ్చింది. ఆ బడ్జెట్లో 20,000 రూపాయల్లో IP68 రేటింగ్ అసలు ఎవరు ఆలోచించాలో వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇప్పుడు అందరూ IP68 69 రేటింగ్ తీసుకొచ్చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టైలస్ అనేది తీసుకొని వస్తున్నారు. మరి చూడాలి ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిద్దో మార్కెట్లో, అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూడాలి. సామ్సంగ్లా పనిచేస్తే మాత్రం ఇంకా తిరిగి ఉండదు దీనికి. ఇంకొకటి మోటరోలా నుంచి న్యూస్ వస్తుంది. వీళ్ళు ఫ్లిప్కార్ట్లో ఒక టీజర్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బోల్డ్ న్యూ వరల్డ్ ఆఫ్ ల్యాప్టాప్స్ అన్వీలింగ్ సూన్ అని చెప్పేసి పెట్టారు వీళ్ళు. అంటే ల్యాప్టాప్ మార్కెట్లోకి ఎంటర్ అవబోతున్నారు. మోస్ట్లీ లెనోవో ల్యాప్టాప్స్ వీళ్ళు తీసుకొని రావచ్చు. లెనోవో బ్రాండే కాబట్టి మోటరోలా ఆన్లైన్ ఫోకస్ చేయొచ్చు. ఆన్లైన్ కేటగిరీ మోటరోలా తీసుకొని రావచ్చు ల్యాప్టాప్స్, ఆఫ్లైన్ లెనోవో అమ్మొచ్చు. చూడాలి మరి ఏం స్ట్రాటజీయో తెలియదు, కానీ మోటరోలా బ్రాండ్లో ల్యాప్టాప్స్ కూడా మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి జెమినీ నుంచి జెమినీ లైవ్ ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు. ప్రజెంట్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్కి అండ్ Pixel 9 సిరీస్లో కనిపిస్తుంది. నార్మల్గా జెమినీ లైవ్ మీరు యాక్టివేట్ చేసినప్పుడు కింద కెమెరా ఒక బటన్ కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తారనుకోండి, కెమెరా యాక్టివేట్ అవుతుంది. దాని మన చుట్టూ ఏదైతే జరుగుతున్నాయో వాటి గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే జెమినీ చెప్తుంది. ఈ చిన్న యాడ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. Gemini, what kind of shark is that? That's a zebra shark. They're also sometimes called leopard sharks. Zebra sharks are pretty easy to spot because of their unique spots and stripes. Nice. నెక్స్ట్ వచ్చేసరికి యూఎస్లో నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు ఒక చిన్న పేస్ మేకర్ అయితే తయారు చేస్తారు. ఇది చిన్న పిల్లల కోసం తయారు చేసినట్టు చెప్తున్నారు. ఈ పేస్ మేకర్ ఎవరైతే హార్ట్ పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. హార్ట్ దగ్గర అమరుస్తారు దీన్ని. వాళ్ళకి ఏమన్నా హార్ట్ బీట్ పడిపోయింది సడన్గా ఈ షాక్ ఇచ్చి యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో దానికి పేస్ మేకర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. కొద్ది పెద్దగా ఉండే డివైజెస్ ఇప్పుడు చిన్న సైజు తీసుకొని వచ్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలను ఉద్దేశించి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు వీళ్ళు. పెద్దవాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది ఒక చిన్న సిరంజితో ఇంప్లాంట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు వీళ్ళు. అండ్ బయట ఒక ఎక్స్టర్నల్ డివైస్ ఉంటుంది, దాంతో దీన్ని ఆన్ ఆఫ్ కూడా చేయొచ్చు. సో ఈ డివైస్ ప్రజెంట్ అయితే మార్కెట్లో అయితే అవైలబుల్ అయితే లేదు. దీని మీద వీళ్ళు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇలాంటి డివైస్ అయితే మనం చూడొచ్చు, చిన్న పేస్ మేకర్ని. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus బడ్స్ మీద మీకు 150 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. బడ్జెట్ బట్టి 2000 రూపాయల బడ్స్ దగ్గర నుంచి 10,000 రూపాయల బడ్స్ వరకు మీకు డిస్కౌంట్స్ అయితే ప్రతి ఒక్క దాని మీద అయితే ఉన్నాయి. OnePlus Buds 3 కూడా ఇప్పుడు 4,200, 4,300 ఆ ప్రైస్కి అయితే వస్తూ ఉన్నాయి. చాలామంది OnePlus Buds 3 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది కూడా కొద్దిగా డిస్కౌంట్లో అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇవన్నీ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈవెన్ OnePlus Watch 2R మీద కూడా 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ట్రాఫిక్ చలాన్ రూల్స్ అయితే మారుస్తుంది. చాలామంది ట్రాఫిక్ చలాన్స్ అయితే పడినా కానీ కట్టట్లేదు. మనం ట్రాఫిక్ చలాన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమన్నా మీరు వైలేషన్ చేస్తే మీకు మెసేజ్ కూడా వస్తూ ఉంటాయి. చలాన్ మాత్రం పే చేసే వాళ్ళు 40% మాత్రమే ఉంటున్నారు. మిగతా 140 మంది కడుతుంటే 60 మంది చలాన్లు కట్టట్లేదు. అందుకని చెప్పేసి కొత్తటి ఒక రూల్ తీసుకురాబోతున్నారు. ఒకవేళ మీరు 3 నెలల లోపు చలాన్ పడిన 3 నెలల లోపు చలాన్ కానీ పే చేయకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ని సస్పెండ్ చేస్తారు. అండ్ దాంతోపాటు మీ వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటారు కదా మీరు, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుందంట మీకు. ఇట్లా కొన్ని చర్యలే తీసుకోబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు పెండింగ్ చలాన్స్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకొని కట్టేసేయండి. నెక్స్ట్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఏప్రిల్ 5వ తారీఖు ఈ న్యూస్ అయితే రిలీజ్ చేస్తారు, ప్రెస్ రిలీజ్ చేశారు. దీన్ని క్లియర్గా చదివితే మైనర్స్ మీద ఫోకస్ అనమాట. ఇది మైనర్స్ చాలా మంది రోడ్ల మీద బండ్లు వేసుకొని వచ్చేస్తూ ఉన్నారు. కార్లు కానీ బైక్లు కానీ తీసుకొచ్చేయడం, గొడవ చేయడం, ఎవరినో ఒకరిని గుద్దేయడం. సో ఈ చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా కానీ మైనర్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద వెహికల్ నడుపుతున్నట్టు కనిపిస్తే మాత్రం వాళ్ళని పట్టుకున్నారంటే వాళ్ళని జైల్లో వేయడంతో పాటు అండ్ వాళ్ళకి 12 సంవత్సరాలు వెహికల్ని మొత్తం ఏదైతే వెహికల్ రిజిస్ట్రేషన్ ఉందో ఆ వెహికల్ తిరుగుతున్నారు కదా వాళ్ళు, దాని రిజిస్ట్రేషన్ 12 నెలలు క్యాన్సిల్ చేసేస్తారు. అండ్ దాంతోపాటు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాడికి 18 సంవత్సరాల తర్వాత మనం లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు కదా. వీళ్ళకి 25 సంవత్సరాల వరకు లైసెన్స్ ఇవ్వరంట. 25 సంవత్సరాల తర్వాతే లైసెన్స్ అయితే ఇస్తారు. సో ఇట్లా స్ట్రిక్ట్గా ఫాలో అవుతామని చెప్తున్నారు. మైనర్స్ మాత్రం రోడ్డు మీద బైకులు కార్లతో కనపడకూడదని చెప్తున్నారు. పేరెంట్స్ కూడా దీని గురించి ఆలోచించాలి.
ఎవరైతే మీ పిల్లలు 18 ఏళ్ళ లోపు ఉంటారో వాళ్ళకి బైకులు, కార్లు ఇచ్చి రోడ్ల మీద తిప్పకండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సాయి అడుగుతున్నారు, బిల్డింగ్ పైన పోల్ కరెంట్ వైర్స్ దగ్గర, అంటే బిల్డింగ్ పైన మనం తిరుగుతుంటే కరెంట్ వైర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, వాటి దగ్గర మొబైల్ యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అడుగుతూ ఉన్నారు. వాటి దగ్గర మీరు మొబైల్ యూజ్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు, మీరు ఫోన్లో మునిగిపోయి గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వాటిని పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇట్లా ఒక సంఘటన కూడా జరిగింది. ఒక అతను ఫోన్ మాట్లాడుతూ కరెంట్ వైర్ని ఇట్లా పట్టుకున్నాడు, స్పాట్ డెడ్, అక్కడే చనిపోయాడు. సో ఇట్లాంటివి చేయకండి, దాన్ని టచ్ చేయడం ఇట్లాంటివి అయితే చేయకండి. వాటి దగ్గరలో మీరు ఫోన్ మాడితే ఏ ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ తెలంగాణ జరిగింది. తెలంగాణలో నాగల్ కర్నూలు అచ్చంపేటలో SBI బ్యాంకులో ఒక ఎంప్లాయీ ఫార్మర్స్కి తెలియకుండా, రైతులు వస్తుంటారు కదా పాపం, వాళ్ళకి ఏం తెలియదు, అది రాసిమంటారు, ఏదో ఒకటి డబ్బులు విత్డ్రా చేయమంటారు, ఏదో ఒకటి రాస్తుంటారు కదా. సో వాళ్ళకి చెప్పిన దానికన్నా కొద్దిగా డబ్బులు ఎక్కువ రాసుకోవడం, అంటే వాళ్ళు ఒప్పుకొని డబ్బులు తీసినట్లుగానే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర 45 మంది ఫార్మర్స్ దగ్గర నుంచి 1,50,00,000 రూపాయల వరకు అయితే ఈయన దొంగిలించాడు. అండ్ ఫైనల్గా న్యూస్ బయటకు వచ్చేసరికి ఇతను పరారైపోయాడు. ఇతను సస్పెండ్ చేశారు, ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరూ వచ్చి బ్యాంక్ దగ్గర గొడవ చేస్తున్నారు. అక్కడ బ్యాంకు మేనేజర్ వాళ్ళకి సర్ది చెప్పి మీ డబ్బులు ఎక్కడ పోవు తిరిగిస్తామని చెప్పేసి పంపించేశారు. ప్రస్తుతానికైతే ఇతనైతే వెతికే పనులు అయితే ఉన్నారు. సో బ్యాంకుల్లో కూడా ఎంప్లాయీస్ ఇప్పుడు బాగా స్కామ్స్ ఎక్కువైపోయినాయి. ఈ లక్కీ భాస్కర్ సినిమా వచ్చిన దగ్గర నుంచి ఈ బ్యాంకుల్లో స్కామ్స్ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. కొంతమంది అయితే ఇంకా బెట్టింగ్లు కూడా పెడుతున్నారు. మన బంగారం తాకట్టు పెట్టడం, మన బ్యాంకులో పెట్టే బంగారాన్ని, ఇట్లా చాలామంది రకరకాలుగా స్కామ్స్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి యూపీలో ఒక సంఘటన జరిగింది. ఇది సూక్ష్మదర్శిని అని కూడా చెప్పాను మీకు లాస్ట్ మన టెక్ న్యూస్ ఎపిసోడ్స్లో. ఒక లవరు అండ్ వాళ్ళ వైఫ్ కలిసి హస్బెండ్ని చంపేసి ఒక డ్రమ్లో పాతి పెట్టారు. మీకు చెప్పాను, ఈ న్యూస్ మీరు వినే ఉంటారు. దీని ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకొని యూపీలో చాలామంది అబ్బాయిలను భయపెడతారు, మొగుళ్ళని భయపెడతా ఉన్నారు. ఒకడైతే భయపడిపోయి వాళ్ళ పిల్లాన్ని తీసుకెళ్ళి ఎవరితో వాళ్ళ లవర్కి ఇచ్చి పెళ్లి కూడా చేసేసాడు. అట్లాంటి సంఘటనలు కూడా జరిగింది యూపీలో. ఇప్పుడు ఇంకొక ఆవిడ వాళ్ళ ఆయన్ని భయపెడతా ఉంది. యాక్చువల్గా అయితే ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈయన వైఫ్కి ఒక ఎఫ్ఐఆర్ అయితే ఉంది. ఈయన ఒక కూతురు కూడా ఉంది వీళ్ళకి. డ్రైవర్స్కి అయితే అప్లై చేస్తారు, డ్రైవర్స్కి అప్లై చేస్తే అది నడుస్తూ ఉంది. తర్వాత ఈయన మళ్ళీ కూతురు కోసం కలిసి ఉందాం అన్నట్లుగా ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో ఏమో టార్చర్ చూపిస్తుంది అనమాట. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మీరు చూడవచ్చు. ఆయన కొట్టడం ఇట్లాంటి టార్చర్ కూడా పెడతా ఉంది. కొట్టి ఇలా చెప్తుందంట, ఏదైతే అది రీసెంట్గా జరిగింది సంఘటన, నిన్ను కూడా చంపేసి దానిలో పాతేస్తాను డ్రమ్ములో అని చెప్పేసి ఇట్లా బెదిరిస్తూ ఉందంట. మనోడు భయపడిపోయాడు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చాడు. ఇట్లా తయారయ్యారు. ఇవన్నీ చూసి ఏదైతే చుట్టుపక్కల మనకి క్రైమ్స్ జరుగుతున్నాయో వాటిని చూసి కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. చాలా భయంగా ఉందని పాపం మనోడు మీడియాకి చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలో జరిగింది. అమెరికాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ టిక్టాక్లో వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈమెకి అమ్మాయిలంటే అందంగా ఉన్నారు కదా, టిక్టాక్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలి కనపడాలంటే మాత్రం అందంగా ఉండాలి. సో ఈ అమ్మాయికి ముక్కు కొద్దిగా పొడుగా అయితే ఉంటుంది. ముక్కు పొడుగ్గా ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, తిడుతూ ఉంటారు. సో వాళ్ళ హస్బెండ్ని ముక్కు నాకు సర్జరీ చేయొచ్చు అని చెప్పి అడిగింది. దానికి 9,10,000 రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. ఆయన ఒప్పుకోలేదు. చాలా కాలం హింసించి మొత్తానికే సర్జరీ చేయించుకుంది. 9,10,000 పెట్టి ముక్కు సరిగ్గా చేసుకుంది. సో ఆ వీడియో కూడా పెట్టింది, ఆ సర్జరీ వీడియో కూడా పెడితే దానికి మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. నాకు చాలా ఫాలోయింగ్ వచ్చిందని చెప్తుంది. అండ్ తర్వాత ఇంత ఫాలోయింగ్ వచ్చిన తర్వాత మొగుడితో పనే ఉంది. పాపం వాడు 10 లక్షల రూపాయల దగ్గర ఖర్చు పెట్టి సర్జరీ చేయించాడు. ఇప్పుడు విడాకులకు అప్లై చేసింది. పాపం నాకు విడాకులు కావాలి, నన్ను టార్చర్ పెడతానని చెప్పేసి అలా అప్లై చేసింది. ఇట్లా అయిపోయిందన్నమాట. పెళ్ళి అనేది కూడా ఒక వ్యాపారం అయిపోయింది. చాలామంది దీని మీమ్స్ కూడా వేస్తూ ఉన్నారు. హౌ టు బికమ్ రిచ్ అని చెప్పేసి ఎవరైనా డబ్బు నన్ను పట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, 6 నెలల తర్వాత విడాకులు తీసుకోవడం, సగం ఆస్తి కొట్టేయడం, ఇట్లా రకరకాల మీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో వీటికి ఏమన్నా కొత్త చట్టాలు ఇట్లాంటివి తీసుకొస్తే బాగుంటుంది అబ్బాయి సైడ్ నుంచి కూడా. మీరేమంటారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఒకవేళ నిజంగానే వైఫ్కి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు అంటే వాళ్ళు బతికే లైఫ్ స్టైల్ ప్రకారం ఎలిమోనడం తప్పు లేదు. కానీ బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఏమైనా బ్యాలెన్స్ చేస్తే ఏమైనా చట్టం వస్తే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోగలను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.